వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ఇవాళ మనం ఎన్ కెరియర్స్లో ఇక్ఫై టెక్ అంటే అందులో ఆ యూనివర్సిటీలో ఉన్న అనుబంధ విభాగాలు ఏంటి, ఏ కోర్సులు మనకు అందుబాటులో ఉన్నాయి, దాని గురించి మనకు తెలియజేయడానికి వచ్చారు డాక్టర్ అవినాష్ గారు. హైదరాబాద్లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సార్ నమస్తే సార్, డాక్టర్ అవినాష్ గారు. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఇక్ఫై టెక్ అంటే ఏంటి, అందులో మనకి అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటి, దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారు. ఫస్ట్ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. ఇట్స్ ఎన్ అంబ్రెల్లా అండర్ విచ్ దెర్ ఆర్ 11 స్టేట్ 11 యూనివర్సిటీస్. అందులో 7 టెక్ స్కూల్స్ ఉన్నాయి, 7 లా స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో ప్రప్రథమంగా ఉన్నది హైదరాబాద్ బ్రాంచ్ అండి. హైదరాబాద్ బ్రాంచ్లో ఇక్ఫై టెక్ విత్ 4 మోర్ స్కూల్స్ ఆర్ దేర్. అందులో లా, ఆర్కిటెక్చర్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ అండ్ ఇక్ఫై టెక్. ఇక్ఫై టెక్లో వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 92 ఎకర్స్ ల్యాండ్లో ఉందండి. 116 స్క్వేర్ ఫీట్ బిల్డప్ తోటి మీకు ప్రప్రథమంగా అన్ని ల్యాబ్లు, అన్ని రకాల సౌకర్యాలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో జనరల్గా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజెస్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనకి వరల్డ్ పరంగా చూసుకున్నా కూడా. సో వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఆఫ్ ఇక్ఫై? అంటే ఒక స్టూడెంట్ని అట్రాక్ట్ చేయాలంటే స్పెషల్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి ఇక్ఫైలో? ఓకే, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ఇక్ఫై టెక్ స్పెసిఫిక్గా వచ్చేసి 3 కేటగిరీస్లో మాకు డిఫరెన్స్ అనేది వేరే కాలేజెస్కి వాటికి ఉంటుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అకాడమిక్ పరంగా అకాడమిక్ కరికులం వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్కి ఏం టీచ్ చేస్తున్నాము, వాళ్ళు ఇండస్ట్రీ రెడీనెస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది మెయిన్ ఫోకస్డ్గా ఉంటుంది. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ కరికులం అంటే వాళ్ళు ఏ కోర్సెస్ చేయాలి, ఏ రకంగా వాళ్ళు ట్రైనప్ చేయాలి, ఇవన్నీ కూడా మేము ఒక అకాడమిక్ కౌన్సిల్ అనే ప్యానల్ ఉంటుందండి. దాంట్లో ఐఐటి, ఎన్ఐటి డైరెక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ అలుమిని, ఇలా ముగ్గురు ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో అలుమిని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ప్లస్ మా స్టూడెంట్ ఇక్కడ చదివి వెళ్ళిన వాళ్ళకి ఇంకేం రకంగా ఇంప్రూవైజ్ చేస్తే కరికులంలో స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్గా వెళ్తుంది అన్నది చేయడానికి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళ త్రూ మా కరికులంని డిజైన్ చేస్తారండి. దాన్ని ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి వెరిఫికేషన్ చేసుకుంటూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్రకారంగా ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా, ఇండస్ట్రీ మార్కెట్లోకి ఏవి కొత్త కోర్సెస్ వస్తున్నాయి, ఏవి వీళ్ళకి ట్రైనప్ ఎలా చేయాలి, ఎంతవరకు వీళ్ళకి ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా వెళ్ళాలన్నది ఒకటి ఉంటుంది. ఇది అకాడమిక్ పరంగా. సెకండ్ థింగ్ వచ్చేసి ఎంఓయూస్ అండి. ఆల్మోస్ట్ ఆల్ 160+ ఎంఓయూస్ వీ హ్యావ్ డన్. దాంట్లో వచ్చేసి ఏంటంటే అనుబంధ సంస్థలతో పాటు స్టూడెంట్కి ఏ రకంగా ట్రైనింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ సెంట్రిక్ అన్నది మా మెయిన్ మోటో అండి. సో దానికి అనుగుణంగా ఇండస్ట్రీకి ఏం అప్డేట్స్ అవుతున్నాయి, ఇండస్ట్రీలో అప్డేట్స్ని మేము పిల్లలకి ఎలా అందించాలన్నది త్రూ ఫ్యాకల్టీ, త్రూ ఇంటర్న్షిప్, ఈ ప్రోగ్రామ్స్ వెళ్తుందండి. థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇంటర్న్షిప్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్. దాంట్లో వచ్చేసి ఏంటంటే స్టూడెంట్కి 3.5 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఒక 7.5 months వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తోటి వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో 14 yearsగా మీరు ఈ రంగంలో ఉన్నారు. అలాగే వి హర్డ్ దట్ ఆయన మీ పేరిట 7 పేటెంట్లు కూడా నమోదయ్యని చెప్తున్నారు. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ మీరు గమనించిన? కాలం మారుతూ ఉన్న కొద్దీ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ వచ్చినాయి. సో మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ర్యాపిడ్ గ్రోత్ మూమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఏంటంటే మేము చదువుకున్న స్టేజ్కి, మేము టీచ్ చేస్తున్న స్టేజ్కి చాలా డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది టెక్నాలజీ పరంగా. ఇప్పుడు ముందస్తుగా మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రప్రథమంగా అన్ని ఏరియాస్ నుండి కవర్ చేస్తూ వెళ్తోంది. దాంట్లోకి మేము ఏ రకంగా స్టూడెంట్స్ని ట్రైన్అప్ చేయగలము. ఎందుకంటే వచ్చేసి జనరల్గా మనకి ఐటీ ఇండస్ట్రీ ఒకటే అనుకుంటారు. ఐటీ ఇండస్ట్రీ కాదండి, కోర్ రిలేటెడ్ ఇంజనీరింగ్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది. అనేది మేజర్గా యూస్ చేసేది డెసిషన్ మేకింగ్. ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్పెసిఫిక్గా చూస్ చేసుకునేది కూడా 2 పారామీటర్స్ చూస్తారండి. ఒకటి లాజికల్ రీజనింగ్ అండ్ హౌ బెస్ట్ దే ఆర్ సాల్వింగ్ అ టెక్నికల్ ప్రాబ్లమ్. అంటే ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు. ఆ రకంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ ఇన్బిల్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ వాళ్ళకి అప్డేట్ చేస్తుంటూ మేము ముందరికి వెళ్ళడం సాగుతుంది. అండ్ ఇందులో మేజర్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్కి ఒక రాంగ్ నోషన్ వచ్చేస్తుంది, లైక్ ఒక్కటే ఉంటుంది, మనకి వేరే బ్రాంచెస్ లేదు అని చెప్పి. బట్ ఇంకొకటి ఏంటంటే ఏతో పాటు వేరే బ్రాంచెస్ అనేది వెళ్తుందండి. ఆ బ్రాంచెస్లో వెళ్ళే స్టూడెంట్స్ అందరికి కూడా స్పెసిఫిక్గా టెక్నాలజీ పరంగా మేము ట్రైనప్ చేస్తూ పంపిస్తాం. అంటే ఇది ఒకనొక స్టేజ్లో వాళ్ళకి ఇన్బిల్ట్ ల్యాబ్స్ కానివ్వండి, ఇన్బిల్ట్ ట్రైనింగ్ అవనండి, 2 కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ తోటి వెళ్తుంది. ల్యాబ్స్ అన్ని కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఉంటాయండి. జీపీయూ, సిపియూస్ కాకుండా హై అండ్ వర్క్ స్టేషన్ తోటి రన్ అవుతుంది.
సో 3D ప్రింటింగ్ కానీ లేకపోతే రోబోటిక్స్లో కానీ మీరు స్మార్ట్ ఆటోమేషన్ సిస్టమ్స్లో కూడా మీరు విప్లవాత్మక ఆవిష్కరణలకు సంబంధించి పేటెంట్స్ ఉన్నాయని 2 అంతర్జాతీయ పేటెంట్స్ కూడా ఉన్నాయి. సో రోబోటిక్స్కి సంబంధించి ఇప్పుడున్న స్టూడెంట్స్కి వాటికి అంటే అటు వెళ్ళాలా లేకపోతే ఇటు తీసుకోవాలనేసి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో దానికి సంబంధించి కొంచెం డీటెయిల్గా షూర్ అండి. ఫస్ట్ ఫార్మోస్టింగ్ అండి, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసేటప్పటికి 2 విభాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి మనకి టెక్నాలజీ విత్ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి, ఇంకోటి నాన్ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ట్రెడిషనల్ ఇంజనీరింగ్ వచ్చేసేటప్పటికి ఏమవుతుంది అంటే మనకి మెకానికల్, ఈసీఈ, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇలా బ్రాంచెస్ ఉంటాయి. నాన్ ట్రెడిషనల్ వచ్చేసి ఏంటంటే సిఎస్సి విత్ ఎలైడ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ అండ్ అదర్ బ్రాంచెస్ కింద వస్తుంది. ఈ డివిజన్లో మొత్తంగా ఏమవుతుంది అంటే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల దాంట్లో జరుగుతున్న హ్యూమన్ ఎర్రర్, అంటే ఇప్పుడు ఆటోమేషన్, రోబోటిక్స్ మనం చూసుకున్నట్టయితే ఇవి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మానవ తప్పిదాల నుంచి కవర్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడానికి వాళ్ళు యూస్ చేసేది ఐటీ సెక్టర్ స్టార్ట్ అయింది. ఆ ఐటీ సెక్టర్ స్టార్ట్ అయ్యి వెళ్ళే టైంకి వీళ్ళ ఐటీ అన్నది పెద్ద విభాగంగా మారింది, దానికి ప్రియారిటీ వెళ్తుంది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ మ్యాక్సిమం జనాలందరూ కూడా ట్రెడిషనల్ ఇంజనీరింగ్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటే దాంట్లో రోబోటిక్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియా. రోబోటిక్స్ అండ్ ఏఐ మేము స్పెసిఫిక్గా మాకు స్టూడెంట్స్ కూడా మేము కంపల్సరీ కరికులంలో కవర్ అయ్యేది రోబోటిక్స్ విత్ ఏఐ. మా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే హ్యూమన్ ఎర్రర్ని రెడ్యూస్ చేయడానికి రోబోటిక్స్ అనేది ఎక్కువ ప్రాముఖ్యంగా యూస్ చేయడం జరుగుతుంది. ఈ రోబోటిక్స్ వెళ్ళడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే జస్ట్ అన్ యావరేజ్ ఒక 10 హాస్పిటల్స్ మనం కనుక చూసినట్టయితే దాంట్లో 7 ఆర్ రోబోట్ బేస్డ్ సర్జరీ. అంటే ఎంత ప్రిసిషన్, అంటే ఎంత మైన్యూట్ లెవెల్ వరకు అది వెళ్తుంది. దాంట్లో ఆ స్పీడ్ ఆఫ్ రికవరీ ఆఫ్ ద పేషెంట్ అంటే ఏంటంటే ఎక్కువ కట్ వెళ్ళకుండా, ఎక్కువ బ్లడ్ లాస్ వెళ్ళకుండా వాళ్ళని స్పెసిఫిక్గా ఒక కట్ అండ్ ఒక పార్ట్ ఆఫ్ సర్జరీకి వెళ్ళి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి రికవరీ టైం అనేది ఫాస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఆల్ 20-30% హయ్యర్ రికవరీ రేట్ తోటి పేషెంట్ అనేది తొందరగా రికవరీ అయ్యి రెగ్యులర్ లైఫ్కి చేసే అంత హై ఎండ్లో వెళ్తుంది. ఇప్పుడు స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా చూస్తుంది ఏంటంటే కమ్యూనికేషన్ అనేది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ రోబోటిక్స్ విత్ మెకానికల్ అప్లికేషన్ నుంచి రోబోటిక్స్ వెళ్తుంది. సో ఈ 2 బ్రాంచెస్కి వచ్చేసి ఏంటంటే చాలా ప్రముఖంగా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది. ఎలాగైతే మన కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా సైబర్ సెక్యూరిటీ ఇవి ఎలాగ వస్తున్నాయో అలా మెకానికల్ ట్రెడిషనల్ దాంట్లోకి కమ్యూనికేషన్ అండ్ రోబోటిక్స్ ప్లేసెస్ ద మేజర్ రోల్. దీంట్లో కూడా మాకు స్పెసిఫిక్గా ల్యాబ్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, సెంటర్ ఫర్ నానో ఫ్యాబ్రికేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో నానో సెమీకండక్టర్ లెవెల్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ సిమ్యులేషన్ టెస్టింగ్ వర్క్ కూడా మాకు చేసే ఆప్షన్ ఉంటుంది. అంటే ఇవన్నీ స్పెసిఫిక్గా ఏంటంటే స్టూడెంట్ ఇండస్ట్రీలో వెళ్ళి వర్క్ చేసేదానికి ప్రప్రథమంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటే వెళ్తారు. అంటే డైరెక్ట్గా వీళ్ళని అకాడమిక్స్ పరంగా 4 గోడల మధ్యలో క్లాస్ రూమ్ చేసేసి వెళ్ళడం కాకుండా ఈ ల్యాబుల్లో వీటిలో వాళ్ళకి ల్యాబ్స్ ఎక్సర్సైజెస్ చేయించి వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా చేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ అన్నది ఫుల్గా రోబోటిక్స్ వీటిపైనే మూవ్ అవుతుందండి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత నేను చెప్పినట్టు రాడర్ కమ్యూనికేషన్స్ అవ్వండి, శాటిలైట్ కమ్యూనికేషన్ అవ్వండి, మొబైల్ కమ్యూనికేషన్ అండి, వైర్లెస్ కమ్యూనికేషన్ అవ్వండి, ఇంక్లూడింగ్ ఈ కమ్యూనికేషన్ ఇక్కడే కాదండి, మనకు వస్తున్న ఆటోనమస్ వెహికల్ అంటే వెహికల్స్ కూడా డ్రైవర్లెస్ వెహికల్స్ అవి రావడం జరుగుతున్నాయి. వాటన్నిటి కూడా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఈ మెకానికల్ రోబోటిక్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఏరియాస్ చూస్ చేసుకోవడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్, జాబ్స్ అండ్ కెరీర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్వైటెక్ అనేది ఒక ఆమోదిత గుర్తింపు పొందిన యూనివర్సిటీయా? సో దీనికి ఉన్న అక్రిడిటేషన్స్ ఏంటి? మంచి ప్రశ్న. మీకు ఇందులో ఒకటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ +2 అంటే ఇంటర్మీడియట్ అయిపోగానే వస్తున్న స్టూడెంట్కి సర్టిఫికేషన్ అనేది ప్రొఫెషనల్ డిగ్రీ కింద వెళ్తారు. ఈ ప్రొఫెషనల్ డిగ్రీకి వెళ్ళేటప్పుడు ఆ పర్టికులర్ స్టూడెంట్ది సర్టిఫికేట్ వ్యాలిడేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫేక్ యూనివర్సిటీస్, ఫేక్ ఇవి జరుగుతున్నాయి, పిల్లల్ని కూడా మోసం చేయడం జరుగుతుంది. అండ్ ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల అసలు చదువుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది రావడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 2 కమిటీస్ వేయడం జరిగింది. అందులో యూజీసీ అండ్ ఏఐసిటి. యూజీసీ వచ్చేసి మా లాగా డీమ్డ్ యూనివర్సిటీస్, అటానమస్ యూనివర్సిటీస్ అన్నిటికీ ర్యాంకింగ్ అండ్ అక్రిడిటేషన్ చూస్తుందండి. ఏఐసిటి టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఏ రకంగా కోచింగ్, ఎంతమంది పాస్ పర్సెంటేజ్, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ 2 సంస్థల గుర్తింపు అనేది మాకు ఫస్ట్ నుంచి ఉందండి. ప్లస్ మాకు ఏంటంటే కేటగిరీ 1 ఇన్ అటానమస్ యూనివర్సిటీస్ అనే స్టేటస్ మాకు ఇవ్వడం జరిగింది. నాక్లో కూడా అంటే యూజీసీ వాళ్ళ అక్రిడిటేషన్ దాంట్లో A++ అన్నది గ్రేడ్ మాకు రావడం జరిగింది. సో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఎలా ఉంటుంది? సో వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే,
ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అంటే మా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాకు ఇండివిజువల్గా ఉంటుందండి. అంటే +2 చదువుతున్న విద్యార్థికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, లైక్ బీటెక్, బీఎస్సీ, బీసీఏ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బీటెక్లో 10 కోర్సెస్ ఉన్నాయి, బీఎస్సీలో 5 కోర్సెస్ ఉన్నాయి, బీసీఏలో 2 కోర్సెస్ ఉన్నాయి. ఈ 17 కోర్సెస్కి గాను ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది ఉంది. మా ATIT అని చెప్పేసి అకాడమిక్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ICFI Tech అని చెప్పేసి, ఈ ఎగ్జామ్ రాసిన త్రూ క్వాలిఫై అయిన వాళ్ళకి మాకు డైరెక్ట్గా అడ్మిషన్ ఉంటుంది. వాళ్ళ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకోండి. ఇంటర్మీడియట్ అనేది మాకు బీటెక్, బీఎస్సీ, బీసీఏకి కూడా బీటెక్ వచ్చేసి 60%, బీఎస్సీ, బీసీఏకి మాత్రం 50% ఎలిజిబిలిటీ క్రైటీరియా తోటి వాళ్ళకి రావడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఈ ఛాన్సెస్ అనేది మాకు ATIT 2 ఫేసెస్లో జరుగుతుందండి. ఈ 2 ఫేసెస్లో మిస్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్స్ ఆఫీస్కి అప్రోచ్ అవ్వచ్చు. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. చిన్న సైజ్ టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటారు. దాన్ని బేస్ చేసుకుని స్టూడెంట్ని ఎలిజిబుల్గా తీసుకొని మేము సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ వాళ్ళ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఫీజెస్ కానీ లేదనంటే వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ ఎలా ఉన్నాయి? ఓకే, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, 60% ఈజ్ ద మినిమం ఎలిజిబిలిటీ. వాళ్ళు 75 అబోవ్ నుంచి 95 అబోవ్ వరకు వాళ్ళు మెయింటైన్ ఈ కేటగిరీస్ ఉంటాయి. 75 to 80, 80 to 85, 85 to 90, 90 to 95, 95 to 100%. ఈ కేటగిరీస్లో పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫీజులో మనకి రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ బేస్ చేసుకొని, ఆ బేస్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ లెవెల్ ఒక స్కాలర్షిప్ ఉంటుంది. ప్లస్ ఫాలోయింగ్ విత్ సెమిస్టర్ వైజ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటున్నాను. అంటే స్పెసిఫిక్గా ఏమవుతుంది అంటే మెరిట్ రావడం వల్ల, అంటే వాళ్ళు 75% నుంచి మెరిట్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఫీజులో ఉన్న రిబేట్లో ఒక మోటివేషన్ అనేది జరుగుతుంది. సో నేను ఇంకొంచెం కష్టపడి చేసుకోగలిగితే నాకు ఇంకొంచెం అధికమైన రాయితీలు వస్తూ నేను ఫీజ్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళచ్చు, పేరెంట్స్ మీద బర్డన్ పడకుండా వెళ్ళచ్చు అనే ఒక మోటివేషన్ తోటి మా మేనేజ్మెంట్ ఇలా తీసుకోవడం జరిగిందండి. 95 అబోవ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 100% ఫ్రీ ఉంటుందండి ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీ లెవెల్స్ ఉంటాయండి. ఆ కేటగిరీ లెవెల్స్లో వాళ్ళని తీసుకుంటూ వాళ్ళకి ఫీలో రిబేట్ అన్నది ఇస్తూ వాళ్ళకి ఒక మోటివేషన్ ఇస్తూ వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ఇయర్ వరకు కూడా వాళ్ళకి అది కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో డాక్టర్ అవినాష్ గారు, వాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఎట్ ICFI Tech? ఓకే, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ అండి, స్టూడెంట్స్ వస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది మా ఇన్స్టిట్యూట్లో. సో ఇక్కడ వస్తున్న వాళ్ళు 85 to 90% అందరూ ఆల్ ఓవర్ ఇండియా నుంచి తీసుకోవడం జరుగుతుందండి. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అలా స్పెసిఫిక్గా అన్ని ఏరియాస్ నుంచి తీసుకొని ఫ్యాకల్టీ అన్ని ఏరియాస్ నుంచి ఫ్యాకల్టీ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. ఎందుకంటే మాకు స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. సో వాళ్ళకి స్పెసిఫిక్గా కమ్యూనికేషన్ అవ్వనండి, లోకల్ లాంగ్వేజ్ అవ్వనండి, మాట్లాడే వాళ్ళకి కొంచెం ఇన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి అన్ని డిపార్ట్మెంట్స్లోనూ అన్ని ఏరియాస్ నుంచి కవర్ వస్తున్న ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వచ్చిన ఫ్యాకల్టీస్ అందరూ కూడా IIT, NITs నుంచి తీసుకునే వాళ్ళండి. స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్ అండ్ స్పెసిఫిక్గా మెరిట్ బేస్డ్ అండ్ హై క్వాలిఫైడ్ ఎక్కువ ఇంజనీర్డ్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ICFI Tech అనేది స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఓకే, ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టండి 160+ కంపెనీస్ తోటి MOU ఉంటుందండి. ఇంజనీరింగ్ అకాడమిక్స్ అంటే మా అకాడమిక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇయర్ అందరికీ కామన్ ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ఓన్ బ్రాంచ్ స్పెసిఫిక్గా వెళ్తూ సాఫ్ట్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇంటర్నల్ కాదండి, ఎక్స్టర్నల్ పార్టీస్ వచ్చి మాకు ట్రైన్ చేస్తారు. అంటే వేరే పెద్ద కంపెనీస్ నుంచి HRs వాళ్ళని పిలిపించి ట్రైన్ చేసి వీళ్ళకి ఆప్టిట్యూడ్ అవ్వనండి, రీజనింగ్ అవ్వనండి, కోడింగ్, ప్రోగ్రామింగ్ అన్ని ఇండస్ట్రీ రిక్వైర్డ్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి జాబ్ ఎలిజిబుల్గా చేసుకుంటూ వాళ్ళని చేయడం జరుగుతుంది. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుందండి. సెకండ్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ ట్రైనింగ్ తోటి వాళ్ళకి ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక మెయిల్ ఎలా రాయాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ట్రైన్ చేస్తూ ఒక 45 days మాకు వాళ్ళని ఇంటర్న్షిప్కి పంపించడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి అంటే ఎక్స్పోజర్ వస్తుంది. ఏ కంపెనీలో ఎలా వర్క్ అవుతుంది, ఏ అప్డేట్స్ వస్తున్నాయి, ఆ అప్డేట్స్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది చేసుకుంటూ థర్డ్ ఇయర్లో వాళ్ళ ఎలెక్టివ్స్ చూస్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఈ ఎలెక్టివ్స్ చూస్ చేసుకునే ఆప్షన్స్లో వాళ్ళకి లేటెస్ట్గా క్రిప్టోగ్రఫీ, బ్లాక్ చైన్, IoT ఇలాంటి కొన్ని హైలీ క్వాలిఫైడ్ కోర్సెస్, హైలీ కాంపిటేటివ్ కోర్సెస్ వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఫైనల్ ఇయర్లో వాళ్ళకి ఒక సెమిస్టర్ మొత్తం ఇంటర్న్షిప్ పంపించడం జరుగుతుంది. ఆ ఇంటర్న్షిప్ పంపించినప్పుడు వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 99% మా స్టూడెంట్ అందరూ కూడా స్టైపెండ్ అనేది రావడం, అంటే వర్క్
ఎర్న్ వైల్ యూ లెర్న్ అని చెప్పేసి వాళ్ళు చదువుకుంటూ పాటు వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఓన్ అమౌంట్ అనేది వాళ్ళు స్టైపెండ్ త్రూ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నిటిని బేస్ చేసుకొని 99% అక్కడ నుంచి వాళ్ళ ప్లేస్మెంట్కి టర్న్ అప్ అవ్వడం జరుగుతుంది. సో క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా, అసలు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? ఓకే, ఇందాక దాని నుంచి కంటిన్యూ చేస్తానండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇది ఉంటుంది. 92 acres ల్యాండ్ ఉందండి, 116 square feet ఆఫ్ బిల్డప్ ఏరియా ఉంది. దాంట్లో ఈ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక బ్లాక్స్కి వాటికి సపరేట్ ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీలో హాస్టల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. హాస్టల్స్ విత్ మెస్ ఉంటుందండి, కాంబినేషన్లోనే ఉంటుంది. 4 times వాళ్ళకి ఫీడ్ చేస్తారు అండ్ ఎవ్రీ వీక్ వాళ్ళకి ఓపెన్ అప్ ఇవి ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఈ హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఇన్బిల్ట్ వాళ్ళు ఒక డిఫరెంట్ లెవెల్ వెళ్ళడానికి 30+ క్లబ్స్ అనేది ఉన్నాయి, స్టూడెంట్ క్లబ్స్, 30+ యాక్టివిటీ స్టూడెంట్ క్లబ్స్. దాంట్లో వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు, డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఒక బ్లెండెడ్ అట్మాస్ఫియర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ అనేది జస్ట్ ఏదో ఎకడమిక్ పరంగా చేసుకుంటూ మెరిట్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదండి. వాళ్ళు ఒక మేనేజర్, ఒక టీమ్ మెంబర్, ఒక టీమ్ లీడర్, అలా ప్రతి ఒక్క స్థాయి వాళ్ళు చేసుకుంటూ ఒక మేనేజ్ చేసుకుంటూ ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసుకుంటూ స్టూడెంట్ సెంట్రిక్గా అనేది మెయిన్ ఫోకస్గా వెళ్తుందండి. సో వాట్ అబౌట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, అవి అందుబాటులో ఉన్నాయా? దాని గురించి చెప్పండి. ఫస్ట్ ల్యాబ్స్ వచ్చేసి మాకు 60% ఫండెడ్ ల్యాబ్స్ ఉన్నాయండి. దాంట్లో 4.2 crore వర్త్ VLSI రిలేటెడ్గా ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. కోఫౌండర్ విత్ HCL కోఫౌండర్ అజయ్ చౌదరి గారితో లాంచ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీద AICT వాళ్ళు 90 lakhs తోటి ఐడియా ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకోటి నేను చెప్పిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, అంటే ఈ ల్యాబ్స్ అన్ని కూడా 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంకోటి రెగ్యులర్ ల్యాబ్. రెగ్యులర్ ల్యాబ్స్ వచ్చేసి అంటే వితిన్ కరికులంలో ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్గా టీచింగ్తో పాటు ఇవి చేసుకుంటూ వెళ్తారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రీలో వర్క్ ఎలా జరుగుతుంది అన్నది వాళ్ళకి ప్రీఫేస్లో అంటే ప్రీ ఎక్స్పీరియన్స్డ్గా వాళ్ళకి ట్రైన్ అప్ చేసి పంపించడం జరుగుతుంది. అందులో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఒక ప్రాజెక్ట్, ఒక ఐడియా ఉంది, దే వాంట్ టు మేక్ ఎ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐడియా ల్యాబ్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళకి అన్ని రకాల ఫ్యాబ్రికేషన్, డిజైన్, సిమ్యులేషన్ ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అవుట్పుట్ వాళ్ళ చేతికి వచ్చేంత లెవెల్ వరకు చేయడం జరుగుతుంది. సో ఇక్ఫైటెక్లో ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది అండ్ హూ ఆర్ ద టాప్ రిక్రూటర్స్? ఓకే, ఇందులో వచ్చేసి ఏంటంటే ఫైనల్ ఇయర్ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక 3 పార్ట్స్ అనేది కనిపిస్తుందండి. ఒకటి ప్లేస్మెంట్, రెండోది ఇంటర్న్షిప్, స్టార్టప్ కంపెనీ, థర్డ్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్. దీంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్కి డిఫాల్ట్ వెళ్తుంది. ఆ స్టూడెంట్కి డిఫాల్ట్ వెళ్తున్న దాంట్లో వీళ్ళు ఒక గ్రేడ్ అనేది వాళ్ళకి కంపల్సరీ ఎర్న్ చేసుకోవాలి. అంటే ఫ్రీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అంటే ఎక్కడ పిల్లలు కానీ ఎక్కడ కానీ ట్యూషన్ ఫీజు కాకుండా వేరే పే చేసేదేమి ఉండదు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ వాళ్ళకి కంపల్సరీ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ అవుతూ కంపెనీస్ వాటికి అటెండ్ అవ్వాలి. ఎట్ అన్ యావరేజ్ మినిమం 80 to 120 వరకు కంపెనీస్ అనేది పర్ ఇయర్ వస్తాయండి. స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ అనేది జరిగిపోతుంది. ఇంటర్న్షిప్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అకాడమిక్స్ పరంగా కాకుండా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సంటేజ్, వాట్ ఎవర్ ద పర్సంటేజ్ మేము చెప్పినట్టు మెరిట్, నాన్ మెరిట్ అనేది కాకుండా అందరికీ ఇది కంపల్సరీగా ఇంటర్న్షిప్ చేయాలి. ఇంటర్న్షిప్ చేసుకున్న వాళ్ళకి 99% వాళ్ళ ఇంటర్న్షిప్ చేసిన కంపెనీలోనే ప్లేస్మెంట్ అయిపోతుంది. ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకుండా లైక్ DRDO, ISRO, ఇన్కాయిస్ ఇలాంటి కొన్ని కంపెనీస్లో కాకుండా రెగ్యులర్గా అనేది ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ అయ్యే కంపెనీస్లో కూడా టాప్ రిక్రూటర్స్ అందరూ వస్తున్నారండి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మైక్రాన్, IBM, వీటన్నిటిలో, ఇన్ఫోసిస్, ఇవన్నిటిలో కూడా స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్టార్టపింగ్ ఆఫ్ ద కంపెనీ. స్టూడెంట్కి ఒక ఐడియా ఉంది, వాళ్ళకి ఒక మల్టిపుల్ లెవెల్లో వాళ్ళని అసెస్ చేసి ట్రైన్ చేయడానికి ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అనేది ఉందండి. వీళ్ళు స్టూడెంట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ ప్రెజెంటేషన్స్ ఇస్తూ మల్టిపుల్ లెవెల్లో బడ్జెటింగ్ కానీ ఇవి కానీ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ, అంటే మా టీం ఫ్యాకల్టీ మెంబర్సే ఉంటారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తూ వాళ్ళని చేసుకుంటూ వెళ్తారు. ఆ ఏసీ నుంచి వాళ్ళు సపోర్ట్ అవ్వనండి, ప్లేస్ సపోర్ట్ అవ్వనండి, ఇంటర్నెట్ సపోర్ట్ అవ్వనండి, పవర్ సపోర్ట్ అవ్వనండి, ఆఖరికి కంపెనీ రిజిస్ట్రేషన్ వరకు కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వచ్చేసి అంటే హైయర్ ఎడ్యుకేషన్. ఈ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ గేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి మా డిగ్రీస్ అన్ని వ్యాలిడేట్ ఉంటాయండి. ఇది కాకుండా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ అదర్ దెన్ ఇండియా వేరే కాంటినెంట్స్ వెళ్ళి వాళ్ళు చదువుకోవాలనుకున్నా కూడా ఈ ICFAI నుంచి వెళ్తున్న వాళ్ళకి హై ప్రియారిటీలో ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఎక్కడ కూడా రిజెక్షన్ లిస్ట్ అనేది లేదండి. 10 out of 10 ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఇద్దరు హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో ప్లేస్ అవుతారండి. రిమైనింగ్ వాళ్ళు ప్లేస్మెంట్ అండ్ అదర్ ఆపర్చునిటీస్లో ఉంటారు. సో మరి హైయర్ ఎడ్యుకేషన్కి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ICFAI టెక్ మరి సపోర్ట్ చేస్తుందండి. ICFAI టెక్లో
పీజీ పిహెచ్డి కూడా ఉన్నాయండి. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇందాక చెప్పినట్టుగా బీటెక్, బీఎస్సీ, బీసీఏ కాకుండా మాస్టర్స్లో ఎలక్ట్రానిక్స్ పరంగా VLSI ఒకటి, కంప్యూటర్ సైన్స్ పరంగా AAML, ఈ రెండింటికి ప్రియారిటీ ఉంటుందండి. వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది మా వెబ్సైట్ త్రూ చూసుకోవాలి. అండ్ గేట్ క్వాలిఫైడ్ వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం PhD కూడా ఉంటుందండి. అంటే ఒక స్టూడెంట్ కంప్లీట్ ఒక బేసిక్ డిగ్రీ లెవెల్ నుంచి హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ PhD వరకు చేసే ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్ఫైటెక్లో అవైలబుల్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఇన్ హౌసే కాకుండా వాళ్ళకి బయట ఏ రకంగా ఏ కాలేజీల్లో ఎక్కడ అవుతాయి అనేది 99% మా దాంట్లో స్టూడెంట్స్ అందరూ కూడా 20-30% IITsకి వాటికి సెలెక్ట్ అవుతారు. సో అక్కడ వాళ్ళు PG, PhD చేసుకునే ఆప్షన్స్ అనేది వాళ్ళకి ఉంటుంది. అక్కడ నుంచి PhD వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, సూపర్ సార్, గుడ్. సో రీసెర్చ్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అందిస్తుందా? నేను ఇందాక చెప్పినట్టుగా 4.2 crore వర్త్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అనేది మాకు ఇవ్వడం జరిగింది. దాంట్లో సాఫ్ట్వేర్ అండి, హార్డ్వేర్ అండి రెండు కవర్ అవుతాయండి. అట్ ది సేమ్ టైం AICT ఐడియా ల్యాబ్, ఇవి కాకుండా మా ఓన్ ఫ్యాకల్టీస్ వాళ్ళు అటల్ నుంచి AICT నుంచి, ISRO నుంచి ప్రాజెక్ట్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఈ డెవలప్మెంట్ అనేది మాకు విత్ స్టూడెంట్ కొలాబరేషన్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రీసెర్చ్ అనేది ఓన్లీ ఫ్యాకల్టీ PG, PhD వాళ్ళకే కాదండి, UG లెవెల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా పేటెంట్, బుక్స్ అండ్ జర్నల్ పబ్లికేషన్స్ 3 రకాలుగా రీసెర్చ్ ప్రెజెంటేషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక బ్లెండెడ్ అట్మాస్ఫియర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి వాళ్ళు స్టూడెంట్ డ్రాగ్ చేసుకొని వాళ్ళు ఎటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వెళ్ళగలిగితే వాళ్ళ జీవితం చాలా ఈజీగా అండ్ హ్యాపీగా ఉంటుంది. సో స్టడీసే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, అలాగే స్టూడెంట్ క్లబ్స్ కానీ అలాంటివి అవైలబుల్ ఉన్నాయా? 30+ క్లబ్స్ ఆల్ ఓవర్ యూనివర్సిటీ ఉన్నాయండి. దాంట్లో టెక్నికల్, కల్చరల్, ఆర్ట్స్, మ్యూజిక్ ప్లస్ ఈ కోడింగ్ అండ్ ప్రాక్టీసింగ్, ప్రోగ్రామింగ్ ఇలా సపరేట్ క్లబ్స్ ఉన్నాయండి. వీటి నుంచి హ్యాకథాన్స్, మ్యారథాన్స్ అవుతూ ఉంటాయంటే ఈ ఇంటర్నల్ స్టూడెంట్సే కాదు, బయట నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 15-16 హ్యాకథాన్స్, మ్యారథాన్స్ అవుతూ ఉంటాయండి. దాంట్లో స్టూడెంట్ అంటే ఏంటంటే ఈ ఓపెన్ ఎండెడ్ ప్రాజెక్ట్, ఈవెన్ కంపెనీస్ కూడా స్పాన్సర్గా వస్తూ ఉంటాయి. అంటే ఓపెన్ ఎండెడ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు, దాన్ని ఎవరు ఫాస్ట్గా క్రాక్ చేసి సాల్వ్ చేయగలరు అనేది ఒక కాంపిటీషన్లో అవుతుంది. అవి హ్యాకథాన్స్, మ్యారథాన్స్ అవుతుంటాయి. ఈ హ్యాకథాన్స్లో చేసిన దాన్ని బట్టి ఏంటంటే స్టూడెంట్ ఫేస్ చేయమని మేము అందరికీ సజెస్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే మన ఎలిజిబిలిటీ, మన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, అంటే ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లం మనం వచ్చినప్పుడు ఎక్స్పోజ్ చేసి మనం చేయడానికి ఏ రకంగా మనం ట్రైనప్గా ఉన్నాము, మనం ఇంకేదైనా ల్యాకింగ్లో ఉన్నాయా, మనం ఇంకెలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్నది ఒక మోటివేషన్ అనేది స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో స్పెసిఫిక్గా ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది స్టూడెంట్కి 24/7 ఉంటుందండి. సో ఇక్ఫైటెక్ స్టూడెంట్స్ స్పెషల్గా అచీవ్ చేసిన రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఏంటి? స్పెసిఫిక్గా అండి వాళ్ళ ఓన్ కంపెనీ 50+ కంపెనీస్ వాళ్ళు స్టార్టప్లో పెట్టడం జరిగిందండి. దానికి గవర్నమెంట్ ఫండెడ్ ఉన్నాయి, కొన్ని టాటా వారితో మర్జింగ్కి వెళ్తున్నాయి. ప్లస్ ఒక స్టూడెంట్ ఉన్నారండి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్టప్ కాంపిటీషన్స్లో తను అచీవ్ చేసి గెలవడం జరిగింది. అట్ ద సేమ్ టైం అర్బిన్ ఆటోమేటివ్ అని చెప్పి మా స్టూడెంట్ది ఒక ఎలక్ట్రికల్ సైకిల్ అన్నది లాంచ్ అయింది. నౌ ఆల్ దీస్ ఆర్ ఇన్ మర్జింగ్ విత్ ద హైయర్ కంపెనీస్. సో స్టూడెంట్స్కి సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే వాళ్ళకి అందించే మెంటల్ హెల్త్ దానికి సంబంధించి కానీ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్, ఈ స్టూడెంట్స్ ఈ ఏజ్లో అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఉండడానికి చాలా టెండర్డ్గా ఉంటారండి. సో వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ వచ్చినా వాళ్ళు ఎక్కడ చెప్పుకోవాలి ఏంటనేది రాకుండా చాలా డిప్రెస్ లెవెల్స్లో వెళ్ళే ఛాన్సెస్ చాలామంది ఉంటారు. సో అంటే ఒక +2 వరకు ఉన్న ప్రెషర్ని తీసుకొని ఒకసారి వాళ్ళు ఓపెన్ ఫ్రీడమ్ వచ్చేసిన ఇదిలో వెళ్ళిపోయి వాళ్ళు ఒక డీవియేషన్ అంటే రెగ్యులర్ పార్ట్ నుంచి డీవియేట్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయండి. ఇలాంటివి మా ఫ్యాకల్టీస్ 2 రకాలుగా కౌన్సిల్ చేస్తారండి. ఫస్ట్ మెంటర్స్ అవైలబిలిటీ ఉంటారండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక 15 స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీ చొప్పున ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారండి. వాళ్ళతో పాటు 4 years వాళ్ళని ట్రావెల్ చేస్తూ వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళకి అకాడమిక్ పరంగా ఎలా ఉంటున్నారు, ఇంకేదైనా వాళ్ళకి హెల్ప్ కావాలా, ఇంకేమైనా మానసిక సంఘర్షణలు ఎలాంటివి ఉన్నా సరే ఫస్ట్ వీళ్ళతో మాట్లాడతారు. వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ క్లాస్ రూమ్సే కాదండి, బయట రెగ్యులర్గా వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా మూవ్ అవుతున్నారు ఏంటనేది చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఫ్యాకల్టీకి అంటే ఇన్స్టిట్యూట్కి పేరెంట్స్కి మధ్యలో ఒక వారధిలా ఉంటారండి. బ్రిడ్జ్ లాగా వీళ్ళు కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తారు. ఇన్ కేస్ ఇలా కాకుండా ఒక స్టూడెంట్స్ స్పెసిఫిక్గా కొంచెం డిప్రెషన్ ఫీల్ అయ్యి లో అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండట్లేదు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది మెంటర్స్ చేస్తారు. మెంటర్స్ నుంచి వీళ్ళు ఐడెంటిఫై చేశాక లేదు కొంచెం హయ్యర్ అసెస్మెంట్ అవి కావాలి వీళ్ళకి అంటే మాత్రం స్పెసిఫిక్గా వీళ్ళు ఒక స్టూడెంట్ కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్పి ఉందండి. దాంట్లో సైకాలజిస్ట్ ఉంటారండి, MSc PhD సైకాలజీ చేసిన వాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ వాళ్ళని వర్డ్ యూస్ చేయదు ట్రీట్మెంట్ అని వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ ఇస్తూ వాళ్ళని మూవ్ చేసుకుంటూ వెళ్తారండి. సో పూర్వ విద్యార్థుల నెట్వర్క్ ఎలా ఉంది, అలాగే అక్కడ గ్రాడ్యుయేట్లు ఎలా వర్క్ చేస్తుంటారు? ఓకే, 99% స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉండి
పాస్ అయ్యి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా మాతో టచ్లో ఉంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక మీట్ అనేది వాళ్ళ ఓన్ కాలేజ్కి సమ్ కాంట్రిబ్యూషన్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అండ్ ఆ సపోర్ట్ తోటి మేము ల్యాబ్స్ అవన్నీ కూడా పిల్లలకి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ప్రాజెక్ట్స్ సపోర్ట్ చేస్తారు, స్టూడెంట్ గైడెన్స్ అంటూ ఉంటుంది. మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేసే 3 ఏరియాస్ అండి. ఫస్ట్ కరికులం ఎలా ఉంటుంది, కరికులం డిజైనింగ్ ఎలా ఉంటుంది, బయట వస్తున్న అప్డేట్స్ని ఎలా అందిపుచ్చుకొని వీళ్ళకి చేయడం, నెక్స్ట్ వస్తున్న బ్యాచెస్కి ఎలా చేయాలనేది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే నేను కరికులం డిజైన్లో వీళ్ళకి కూడా పెద్ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీళ్ళందరూ కూడా స్టార్టప్ కంపెనీస్ 50+ స్టార్టప్ కంపెనీస్ పెట్టారండి. అవన్నీ కూడా హై లెవెల్లో వెళ్తున్నాయి, కొన్ని మర్జింగ్లో వెళ్తే కొన్ని స్టిల్ వాళ్ళ ఓన్ స్టాండర్డ్తో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. విత్ ఈ మార్కెట్ ఎలా ఉన్నా ఎంత ఇదిగా వచ్చి జాబ్స్ వెళ్తున్నా వాళ్ళ స్టార్టప్స్లో మాత్రం వాళ్ళు ఇంకా హైఫైగా వెళ్తూనే ఉన్నారు. థర్డ్ వచ్చేసి ఏంటంటే అలుమినీగా వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీ, ఫారిన్ స్టేట్స్లో చదవడంతో పాటు అక్కడ సెటిల్ అవ్వడం, వాళ్ళు ఒక మేనేజరియల్ పొజిషన్లో హై పొజిషన్స్లో ఉన్నారండి. లైక్ CTO, CEO ఆ లెవెల్ వరకు వెళ్ళడం కూడా జరిగింది. అండ్ ఇవన్నీ కూడా టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లోపల వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు కరికులం డిజైన్ గురించి చెప్పారు మీరు. సో సిలబస్ కానీ కరికులం డిజైన్ కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా చేంజెస్ అవుతూ ఉంటాయా, లేదనంటే బుక్స్ ఎట్లా ఉంటాయి? లేదండి, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఈ స్టూడెంట్ ఏదైతే కరికులం అకాడమిక్స్ ఉంటుందో అది ఎవ్రీ 2 years అకాడమిక్ కౌన్సిల్లో వచ్చేసి మేము రెగ్యులర్గా మాడిఫై చేసుకుంటూ ఉంటారండి. అంటే ఇండస్ట్రీ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తుంది ఏంటంటే ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ త్రూ ఇంటర్న్షిప్స్కి వాటికి కూడా వెళ్తూ ఉంటారు. అంటే స్టూడెంట్ డైరెక్ట్ కంపెనీస్ పంపించేసి కాకుండా స్టూడెంట్స్ కూడా యాజ్ అ షాడోగా ఫ్యాకల్టీ కూడా ఫాలో అవుతారు, వాళ్ళతోటి కంపెనీ వాళ్ళతో ఇంటరాక్షన్స్ అవుతుంటాయి. సో వాళ్ళ నుంచి వీళ్ళకి ఏ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఫ్యూచర్ ఏ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఇవన్నీ స్టూడెంట్స్తో పాటు ఫ్యాకల్టీ కూడా తెలుస్తుంది. సో ఫ్యాకల్టీస్ వస్తున్న ఫీడ్బ్యాక్ని మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తీసుకొని వీటిని ప్రపోజ్ చేస్తారు. ఏ కోర్సెస్లో ఎలాంటి అప్డేట్స్ రావాలి, ఏ కోర్సెస్లో ల్యాబ్స్ పెట్టాలి, ఏ కోర్స్ని ఇంకో కోర్స్ తోటి మర్జ్ చేస్తే ఇంకొంచెం హై స్టాండర్డ్లో వెళ్ళడానికి జరుగుతుంది. ఇలాంటి మైన్యూట్ థింగ్స్ కూడా హై డెసిగ్నేటెడ్ వాళ్ళ IIT NIT డైరెక్టర్స్ లెవెల్లో వాళ్ళని రీసెర్చ్ ప్రొఫెసర్స్ని అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఈ డిజైన్ అనేది జరుగుతుంది. ఆ డిజైన్ చేసుకొని వెళ్తున్న దాన్ని బట్టి స్పెసిఫిక్గా అప్లికేషన్స్ స్టూడెంట్ ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది మాత్రం చూసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో కొత్తగా వస్తున్న టెక్నాలజీకి సంబంధించి మరి మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కూడా ఎప్పటికప్పుడు వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారా? ఈ స్పెసిఫిక్గా స్టూడెంట్స్కి వచ్చిందంటే AICT వాళ్ళది QIP ఉందంటే దాంట్లో ఆల్మోస్ట్ 30% to 40% ఆర్ ఫ్యాకల్టీ ఆర్ ఆల్రెడీ డన్. రిమైనింగ్ వాళ్ళు కూడా స్లోగా యాజ్ పర్ ద అకాడమిక్ లోడ్ వాళ్ళు కూడా ట్రైనప్ అవడం జరుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీస్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని రీసెర్చ్లో ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్తో పాటు చేస్తూ వాళ్ళు రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికి ఎండ్ పాయింట్ అన్నది రాదండి. ఎవ్రీ ఇయర్ దీన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సిలబస్ వాటితో పాటు ఈ క్వాంటమ్ ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారండి. బట్ మా కరికులంలో ఆల్రెడీ 2 years నుంచి వీఆర్ ఆల్రెడీ ట్రైనింగ్ స్టూడెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్, IoT, బ్లాక్ చైన్, క్వాంటమ్ వీటన్నిటిపైన కూడా స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ అండ్ దే ఆర్ గెటింగ్ ప్లేస్డ్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 100% ప్లేస్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ కానీ చాలా బెటర్గా ఉన్నాయి. సో ఫైనలీ వాట్ యూ సే ఫర్ న్యూ కమింగ్ స్టూడెంట్స్? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ఒకటే రిక్వెస్ట్ అండి. స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి స్పెసిఫిక్గా ఆ డైరెక్షన్లోకి మూవ్ చేయండి. ఆ డైరెక్షన్లో మూవ్ చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఉన్నారో ఇప్పటి నుంచి అబ్జర్వర్గా ఉండాలండి. స్టూడెంట్ ఎలా గ్రో అవుతున్నారు ఏంటనేది మీరు చూడాలి. అలా అని చెప్పి కంప్లీట్గా వదిలేసేమని కాదు. మీరు ఫ్యాకల్టీతో టచ్లో ఉంటూ ఫ్యాకల్టీతో ప్రపోజ్ చేసుకుంటూ వీళ్ళని ట్రైనప్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా మీ ఇంట్రెస్ట్ ఏది ఉన్నదో అది క్లియర్గా మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారో ఆ లెవెల్లో మీరు కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మీరు చదువుకుంటూ వెళ్ళాలండి. అట్ ది సేమ్ టైం ICFI Techలో మీకు ఒకటే అండి, వీఆర్ నాట్ ఎ కార్పెంటర్స్, వీఆర్ గార్డెనర్స్. కార్పెంటర్స్ లాగా సైజు ఫిట్ చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం అన్నది కాదండి. విల్ హెల్ప్ యూ టు గ్రో, ఫ్లై లైక్ ఎ బటర్ఫ్లైస్ విత్ బ్రైటర్ కలర్స్. సో థ్యాంక్ యూ అవినాష్ గారు, చాలా డీటెయిల్గా ICFI Tech గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ ఎన్ కెరీర్స్. స్టే ట్యూన్.